హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం ఈ వీడియోలో టేస్టీ చట్నీ రెసిపీని చూయిస్తున్నానండి. ఈ చట్నీ అనేది దోసలోకి, ఇడ్లీలోకి, అలాగే చపాతీ, పుల్కా అలా వేటిలోకైనా సెట్ అయిపోతుందండి ఈ చట్నీ. దీన్ని రోటి పచ్చడి అనొచ్చు. అలాగే చట్నీ లాగైనా చేసుకోవచ్చండి. కాస్త బరకగా చేసుకుంటే అన్నంలోకి, ఇలా మెత్తగా చేసుకుంటే దోస, ఇడ్లీలోకి కూడా బాగా సెట్ అవుతుందండి. ఈరోజైతే నేను రాగి పిండి దోస కాంబినేషన్‌గా ఈ చట్నీ రెసిపీని చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని, ఓ 3, 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని సిమ్‌లోనే ఉంచేసి డ్రై రోస్ట్ చేసుకొని, అవి చల్లారటానికి ఇలా ప్లేట్‌లోకి తీసుకున్నాను. తర్వాత ఇదే పాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. నేను కారం తక్కువున్న పచ్చిమిర్చి తీసుకున్నందుకు కాస్త ఎక్కువే తీసుకున్నాను. వీటిని ఈ నూనెలో బాగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి బాగా వేగితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేగాక ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేయిస్తున్నాను. అలాగే అరంగుళం అల్లం ముక్క కూడా ఇలా ఈ ఫ్రైయింగ్ పాన్‌లో వేసుకున్న నూనెలో ఇవి పచ్చి వాసన పోయేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడి మనకు కొంచెం కారంగా ఉంటేనే చాలా టేస్టీ అనిపిస్తుంది. తర్వాత ఇలా ఫ్రై అయ్యాక పల్లీలు వేయించుకున్నాం కదా! అదే ప్లేట్‌లోకి తీసుకొని వీటిని చల్లారబెట్టేసుకుందామండి. ఇవి చల్లారే లోపల మరి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఈ ఆయిల్‌లోకి ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా చిన్న ముక్కలుగా వేసేసి, ఈ ఆయిల్‌లో మనం వేసుకున్న ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఏ పచ్చడి రెసిపీస్ చేసినా సరే కూరగాయ ముక్కల్ని సిమ్‌లో ఉంచేసి బాగా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఆనియన్స్ అలా ఫ్రై అయ్యాక మనం ఏ కప్పుతో ఉల్లి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో బాగా ఎర్రగా పండిన గుజ్జు ఎక్కువగా ఉన్న టమాటాని తీసేసుకొని ఈ ఆయిల్‌లోనే వేసేసి మూత పెట్టేసి టమాటా పండు అనేది మెత్తబడేంత వరకు మధ్యలో కలుపుతూ టమాటా పండు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలండి. ఈ పచ్చడి రుచి మరింత పెరగటానికి నేనేం చేస్తున్నానంటే, ఈ టమాటా పండు హాఫ్ వరకు మగ్గిపోయాక ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కాడలతో సహా ఈ ముక్కల్లో వేసేసి ఫ్రై చేస్తున్నానండి. మనం చివర్లో కొంచెం వేస్తేనే కొత్తిమీర నుంచి మంచి రుచొస్తుంది గదా! అలాంటి కొత్తిమీరని మనం పచ్చడిలో ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నామంటే టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది కదండీ! ఇలా కొత్తిమీరని కూడా వేసేసి, మూత పెట్టేసి, మనం వీటిని ఉడికించుకుందాము. ఇవి ఉడికిపోయాక చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండీ! కొంచెం కారం వేస్తేనే పచ్చడి ఘాటుగా చాలా బావుంటుందండి. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక 3, 4 రెబ్బల చింతపండు వేసేస్తున్నాను. ఈ చింతపండు కూడా వేశాక మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక దీన్ని చల్లారనిద్దాము. ఇది చల్లారే లోపల మనకి పల్లీలనేటివి చల్లారిపోయాయండి. చిన్న మిక్సీ జార్ తీసేసుకున్నాను. పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి నేను వీటిని ఏం నీళ్లు వేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఆ లోపల నాకి టమాటా, ఉల్లి ముక్కలు కూడా చల్లగా అయిపోయాయండి. వీటిని కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడి టేస్ట్ అనేది నీళ్లు వేయకుండా ఓన్లీ కూరగాయ ముక్కలతోటే మనం మిక్సీ పట్టేసుకున్నామంటే, ఆ పచ్చడి టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుందండి. మిక్సీ పట్టేటప్పుడు మనం చల్లగా అయ్యాకే మిక్సీ పట్టుకోవాలండి. మన ఇంట్లో వాళ్ళు ఇష్టపడే దాన్ని బట్టి కాస్త బరకగా, లేదు అంటే ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలండి. మా పిల్లలు కొంచెం బరకగా ఉంటే ఇష్టపడరు. అందుకని నేను ఇలా మెత్తగా పట్టేసాను. కానీ పచ్చడి టేస్ట్ కొంచెం బరకగా ఉంటేనే చాలా బావుంటుందండి. సో, ఇలా మిక్సీ పట్టేసాక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఒకవేళ మీకు ఇష్టముంటే పోపు వేసుకోండి. పోపు లేకపోయినా సరే ఈ పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందండి. సో, ఫైనల్‌గా మన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోస, అలాగే చపాతీ, రోటీస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను
రాగి పిండితో పేరప్ చేశానండి. ఈ చట్నీ ఆల్ ఇన్ వన్ చట్నీ అనొచ్చండి. అన్నింటికి సెట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో ఈ చట్నీని ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. మరిన్ని రుచులతో మీ ముందుకొచ్చేస్తుంది మీ ఉష. థాంక్ యూ ఫర్ వాచింగ్.